వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ జ్యోతి అఫీషియల్. మనం ఈరోజు బెల్లం పాయసం చేసుకున్నాము. గోధుమ పిండితో బెల్లం పాయసం. బెల్లం పాయసం కోసం నేను గోధుమ పిండి కలుపుకొని పెట్టుకున్నా. వీటితోనే ఉండ్రాలలాగా చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా తాడకలన్నా చేసుకోవచ్చు. నేను తాడకలనే వేసే అంటాను కరీంనగర్లో. పాయసానికి కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. పిండి తడుపుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది తాడకలు చేసుకోవాలి చిన్న చిన్నగా. గోధుమ తాడకలు అంటారు వీటిని. గోధుమ పిండి తాడకలు అతుక్కోకుండా ఉండాలంటే బియ్యం ఇది మన ఏమంటారు దీన్ని, గోధుమ పిండి పెట్టుకొని నమ్ముకోవాలి. చేతికి ఇట్లా వేసుకోవాలి. ఇట్లా కొంచెం లావుగానే ఉండాలి, ఎందుకంటే సన్నం ఉంటే విరిగిపోతాయి కాబట్టి. బెల్లం పాశంకు బాండి పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకున్నాం. కొబ్బరి ముక్కలు, ఇలాచి, బాదం, కాజు అన్నీ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. మంచిగా ఎర్రగా వేయించుకోవాలి, రెడ్డిష్లో రావాలి. గోధుమ పిండి తాడకలు రెడీ అయినాయి. కొన్ని రౌండ్ చేసింది మా పాప, నేనేమో పొడవుగా చేసిన. ఇప్పుడు ఇదే బాండీలో బెల్లం వేసుకోవాలి, ఆనకం పట్టుకోవాలి బెల్లం. బెల్లము ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. మాకు బెల్లం పాశం అంటే ఇష్టం కాబట్టి మేము ఎక్కువనే తింటాము, అందుకే ఎక్కువ వేసుకున్నాం. కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి. బెల్లం ఆనకము ఇది దగ్గరికి రావాలి, దగ్గరికి వచ్చేదాకా వెయిట్ చేద్దాం. బెల్లం ఆనకం మరుగుతుంది. ఈలోపు మనం చేసుకొని పెట్టుకున్నాం కదా తాడకలన్నీ ఇందులో వేసుకున్నాము, ఎందుకంటే మంచిగా పట్టుకుంటుంది బెల్లం ఆనకము తాడకలకి. టేస్ట్ బాగుంటుంది. స్టవ్ పెద్దగా పెట్టుకొని వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే అవి ఉడకాలి, ఉడికితేనే బాగుంటాయి. బెల్లం పాయసం కాబట్టి కొంచెం గోధుమ పిండి ఒక 2-3 స్పూన్స్ తీసుకొని ఇందులోకి పాలు పోసుకొని కలుపుకోవాలి. లిక్విడ్ లాగా చేసుకొని
ఆనకము బెల్లం ఆనకము ఉడికేసరికి ఇదే అందులో పోసుకోవాలి. చిక్క పడుతుంది అన్నట్టు. మంచిగా ఉండలు లేకుండా నీట్గా ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. బెల్లం ఆనకము మంచిగా తాడుకలకు మంచిగా పట్టుకుంది. మనం కలిపెట్టుకున్న ఏంటిది గోధుమ పిండి ఉన్ను బెల్లం పాలు 3 ఇందులో వేసుకోవాలి. లాస్ట్కు చల్లారిన తర్వాత, పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే బెల్లము పాలు ఒక్క దగ్గర ఉంటే విరిగిపోతాయి వేడికి. లైట్గా నెయ్యి వేసుకుందాము. మాకు నెయ్యి అంటే చాలా ఇష్టం, అందుకే నెయ్యి ఎక్కువనే తింటాం మేము. నెయ్యి వేసుకొని మంచిగా కలిపితే అందులో మెల్ట్ అయిపోతుంది. కొంచెం దగ్గర పడేదాకా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అతుక్కపోతే. ఇప్పటిదాకా అతుక్కపోతే అని భయపడ్డా, కాకపోతే మంచిగా విడిపోయినాయి, మరుగుతున్నాయి. కాబట్టి గోధుమ పాశం మేము పాశం అంటాం, కరీంనగర్ తెలంగాణ కాబట్టి. ఇది మంచి పాయసం చల్లారింది. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం కలుపుకొని పెట్టుకున్న గోధుమ పిండి, నెక్స్ట్ పాలు 2 కలిపి లాస్ట్లో కలుపుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు వేస్తే పాలు విరిగిపోతాయి, అందుకనేసి. నెక్స్ట్ మనము ఫస్ట్లో పాలును బెల్లము కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా పోసుకోవాలి ఇందులోనే. ఎందుకంటే బెల్లం పాయసం కాబట్టి, గోధుమ పిండి బెల్లం పాయసం కాబట్టి. నెక్స్ట్ లాస్ట్లో బాదం, కాజు, ఎండు కొబ్బరి ఇందులో వేసుకోవాలి. నేను చల్లారింది కదా పాయసం, చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలి. ఎందుకంటే చల్లగా అయితే తినాలనిపించదు, అందుకనేసి లైట్గా కొంచెం గోరువెచ్చగా చేస్తున్నా. వేడివేడిగా బాగుంటుంది తింటే. వేడి వేడి బెల్లం పాయసం రెడీ. చూసిరా ఎంత టేస్టీగా ఉంటుందో చూద్దాము. కాకపోతే బాగుంటుంది. స్టవ్ కట్టేసుకోవాలి, సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకున్నాం. చేసి పెరుగు ఫ్రెష్ పాలతో చేయబడింది కాబట్టి ఇంటి కట్టెపిల్లులా రుచిగా ఉంటుంది. చేసి పెరుగు ఇంటి కట్టెపిల్లి రుచి. పైనుంచి
సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి బెల్లం పాయసం రెడీ. తెలంగాణ స్పెషల్. తెలంగాణ స్పెషల్ బెల్లం పాయసం రెడీ. మనిషి మంచోడు, మనిషి అంటేనే మంచోడు.